సో, నేను యూట్యూబ్‌లో ఎడ్యుకేషన్ రిలేటెడ్ కంటెంట్ చూస్తున్నప్పుడు నాకు కొన్నిసార్లు ఏంటంటే డౌట్స్ వచ్చేటివి. సో, అప్పుడు నేను ఏం చేస్తుండంటే వీడియో పాజ్ చేసి గూగుల్‌లోకెళ్ళి సెర్చ్ చేసేటోడిని. సో, ఆ డౌట్‌ని క్లారిఫై చేసుకోనీకి. నాకు గూగుల్‌లో కూడా దొరకకపోతే తెలిసిన వాళ్ళని, సీనియర్స్‌ని అడిగేవాళ్ళని. సో, ఆఫ్టర్ చాలా స్ట్రగుల్ తర్వాత నాకు నా డౌట్ అయితే క్లారిఫై అయితే అయ్యేది. అండ్ నేను యూట్యూబ్ ఛానల్ పెట్టినంక నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఆల్మోస్ట్ ఎవ్రీ డే పక్కా 2 ఆర్ 3 మెసేజెస్ అయితే వస్తాయి. సో, సబ్‌స్క్రైబర్స్ ఏమడుగుతారంటే, "అన్న ఓవర్ ఫిట్టింగ్, అండర్ ఫిట్టింగ్ ఇంటర్వ్యూస్‌లో అడుగుతారా? లేకపోతే రెజ్యూమేలో ఎలాంటి ప్రాజెక్ట్స్ పెట్టాలి, రెజ్యూమేకి ఏదైనా టెంప్లెట్ సజెస్ట్ చేస్తారా అని చెప్పేసి. సో అప్పుడు నేను ఏం చేసేటోని ఒక్కొక్కరికి రిప్లై ఇచ్చుకుంటూ పోయేటోడిని. సో కొన్ని రోజుల తర్వాత ఏమైందంటే లైక్ సిమిలర్ డౌట్స్ వేరే వాళ్ళకి కూడా వస్తున్నాయి. సో అప్పుడు నాకేంటి ఇది ప్రొడక్టివ్ కాదు నేను. ఎందుకంటే వాళ్ళకి చెప్పిందే మళ్ళీ నేను వీళ్ళకి చెప్పాలి. సో అందుకని చెప్పేసి అనుకున్నా లైక్ ఒక ఏ అప్లికేషన్ బిల్డ్ చేస్తే ఎలా ఉంటుంది సో ఈ డౌట్ రిజల్యూషన్కి అని చెప్పేసి. సో అప్పుడే స్టార్ట్ చేసిన నేర్చుకో ఏఐ అని. సింపుల్‌గా చెప్పాలంటే నేర్చుకో ఏఐ జస్ట్ చాట్‌బాట్ అయితే కాదు. సో మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో ఆ యూట్యూబ్ వీడియో లింక్ దానికిస్తే సో అది మీకు నోట్స్ జనరేట్ చేస్తది. వీడియోని సమ్మరైజ్ చేస్తది. ఇంకా క్విజ్ క్వెషన్స్ జనరేట్ చేస్తది. అండ్ ఆల్సో మీకు ఏ డౌట్ ఉన్నా కూడా వీడియోలో మీరు క్వెషన్ అడిగితే దానికి ఆన్సర్ అయితే ఇస్తది. సో ఇప్పుడు మనం లైవ్ డెమో అయితే చూద్దాం. సో ఇది నేర్చుకో ఏఐ హోమ్ పేజ్. సో మీరు ఈ యూఆర్ఎల్‌ని హిట్ చేస్తే మీకు ఈ హోమ్ పేజ్ అయితే వస్తది. సో వన్స్ మీరు వచ్చినంక లైక్ మీరు లాగిన్ అయితే అవ్వచ్చు. సో గెట్ స్టార్టెడ్ ఫ్రీ మీద క్లిక్ చేయండి. సో మీకు 2 లాగిన్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో వన్ వచ్చేసి సైన్ అప్ విత్ గూగుల్ అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఈమెయిల్ అడ్రెస్ అండ్ పాస్వర్డ్ ఎంటర్ చేయడం. సో ఈమెయిల్ అడ్రెస్ అండ్ పాస్వర్డ్‌కి అయితే లైక్ మీకు ఒక వెరిఫికేషన్ ఈమెయిల్ అయితే వస్తది. సో అక్కడ మీరు వెరిఫై చేసుకుంటే మీరు హోమ్ పేజ్‌కి అయితే వెళ్ళిపోతారు. సో ఫర్ నౌ మనం సైన్ అప్ విత్ గూగుల్ అయితే అవుదాం. సో నేనైతే గూగుల్‌తో అయితే సైన్ అప్ అయిపోతున్నా. సో లాగిన్ అయినాక మనకు హోమ్ పేజ్ అయితే ఇలా ఉంటది. సో మీరు ఏదైనా ఒక యూట్యూబ్ వీడియో లింక్ ఇస్తే సో ఆ వీడియోని మీరు ఎంటైర్ వీడియోని సమ్మరైజ్ చేసుకోవచ్చు. నోట్స్ జనరేట్ చేయొచ్చు. అండ్ మీకేమైనా డౌట్స్ ఉంటే మీరు ఆ డౌట్‌ని క్వెషన్ లాగా అడిగితే మీకు ఆన్సర్ అయితే వస్తది. అండ్ ఆల్సో మీరు క్విజెస్ కూడా జనరేట్ చేయొచ్చు. సో ఫర్ నౌ ఒక ఏం చేద్దామంటే ఒక యూట్యూబ్ వీడియో తీసుకుందాం. సో ఆ లింక్ ఇచ్చి ఫంక్షనాలిటీస్ అన్నిటిని కూడా చూద్దాం. సో ఫస్ట్ అయితే మనం నోట్స్ అయితే జనరేట్ చేసుకుందాం. సో క్లిక్ ఆన్ జనరేట్ నోట్స్. సో ఇక్కడ నేను యూట్యూబ్ యూఆర్ఎల్ అయితే ఇస్తున్నా. సో మనం నోట్స్ అయితే జనరేట్ చేసుకుందాం. సో క్లిక్ ఆన్ జనరేట్ నోట్స్. అండ్ నోట్స్ ఇక్కడ ఏంటంటే ఒకవేళ మీరు ఓపెన్ ఏఐ యూజ్ చేయాలనుకుంటే మీ ఏపీఐకి ఇంకా బేస్ యూఆర్ఎల్ అయితే ఇక్కడ ఇచ్చేయచ్చు. ఒకవేళ మీరు మీ దగ్గర ఏం ఎల్ఎల్ఎమ్స్ లేవు, మీరేం పే చేయాలనుకోవట్లేదు అంటే లైక్ ఇంకో ఆప్షన్ ఏంటంటే గ్రాక్ అయితే యూజ్ చేయడం. సో ఫర్ నౌ మీరు ఈ వీడియోని టెస్ట్ చేసుకోనికి లైక్ నేను కొన్ని గ్రాక్ ఏపీఐ కీస్ అయితే వాడుతున్నా. సో, ఒకవేళ మీకు రేట్ లిమిట్ ఎర్రర్స్ గాని ఏమన్నా వస్తే, సో, మీరప్పుడు మీ ఓన్ ఏపీఐ కీస్ అయితే వాడుకోండి. సో, అది కూడా మనం చూద్దాం. లైక్ గ్రాక్ ఏపీఐ కీస్ ఎలా యూజ్ చేయాలి? ఎలా క్రియేట్ చేసుకోవాలి అని చెప్పేసి. సో, మీన్‌వైల్ మనకు వీడియో అయితే డౌన్‌లోడ్ అవుతది. సో, వీడియో డౌన్‌లోడ్ అయినంక మనము ట్రాన్స్క్రిప్షన్స్ అయితే జనరేట్ చేస్తాం. సో, ఆ ట్రాన్స్క్రిప్షన్స్‌ని ఎల్ఎల్ఎంకి ఇచ్చి నోట్స్ అయితే జనరేట్ చేసుకుంటాం. సో, ఇది ఫ్లో. సో, మనకు ఫైనల్‌గా నోట్స్ అయితే జనరేట్ అయిపోయింది. సో, ఇంకా ఈ టేబుల్ ఆఫ్ కంటెంట్స్ అనవసరం అనుకుంటే తీసేసుకోవచ్చు. సో, ఇది మన ఎంఎల్ నోట్స్. సో, మీరు ఒకవేళ ఈ నోట్స్‌ని డౌన్‌లోడ్ చేయాలనుకుంటే లైక్ మీరు హెచ్‌టీఎంఎల్‌లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు, పీడీఎఫ్‌లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు అండ్ ఆల్సో మార్క్‌డౌన్ ఫార్మాట్‌లో కూడా. సో, లైక్ ఫర్ నౌ మనం పీడీఎఫ్‌గా డౌన్‌లోడ్ చూద్దాం. సో, ఫర్ సమ్ రీజన్ ఫెయిల్ అవుతుంది. సో, లెట్స్ ట్రై ఇట్ అగైన్. మళ్ళీ ఫెయిల్ అవుతుంది. సో, నో ఇష్యూస్. సో, హెచ్‌టీఎంఎల్‌కి అయితే డౌన్‌లోడ్ చేసుకుందాం. సో, డౌన్‌లోడ్ అయితే అవుతుంది. సో, ఇది మన ఫైనల్ నోట్స్. సో, అండ్ ఆల్సో మనం ఇంకా అదర్ ఫీచర్స్ కూడా చూద్దాం. లైక్ క్విజ్ ఫీచర్. సో, ఇక్కడ కూడా సేమ్ అగైన్ యూట్యూబ్. సో, ఇప్పుడు నేను డాక్కర్ వీడియో అయితే తీసుకున్నా. సో, సమ్మరైజ్ చేద్దాం. సో, అగైన్ సేమ్ ప్రాసెస్. సో, ఫస్ట్ వీడియోని డౌన్‌లోడ్ చేస్తది. సో, డౌన్‌లోడ్ చేసినాక ట్రాన్స్‌క్రిప్ట్ జనరేట్ చేస్తది. ఆ ట్రాన్స్‌క్రిప్ట్ ఎల్ఎల్ఎంకి ఇచ్చి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ క్విజెస్ అయితే జనరేట్ చేస్తది. సో, ఏ క్విజెస్ జనరేట్ చేస్తదనేది మనమే చెప్పాలి. లైక్ మల్టిపుల్ చాయిస్ క్వెషన్సా, ఫిల్ ఇన్ ద బ్లాంక్సా, షార్ట్ ఆన్సర్సా అని చెప్పేసి. యాహ్! సో, మనకు వీడియో అయితే డౌన్‌లోడ్ అయిపోయింది. సో, ఇప్పుడు మనం క్విజెస్ అయితే సెలెక్ట్ చేసుకుందాం. సో, ఆబ్వియస్‌గా మల్టిపుల్ చాయిస్ ఉంచుదాం. ట్రూ ఆర్ ఫాల్స్ కూడా ఉంచుదాం. అండ్ మేబీ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ తీసుకుందాం. అండ్ డిఫికల్టీ లెవెల్ వచ్చేసి అడ్వాన్స్‌లో పెడదాం. అండ్ ఈ వీడియో నేను ఏదైతే తీసుకున్నానో అది డాకర్ వీడియో. సో, టైటిల్ కూడా చూడొచ్చు. వాట్ ఈస్ డాకర్ ఇన్ 5 మినిట్స్ చిన్న వీడియోనే. అండ్ నంబర్ ఆఫ్ క్వెషన్స్ 7 క్వెషన్స్ తీసుకుందాం. అండ్ మన టార్గెట్ ఆడియన్స్ లైక్ లెట్స్ సే నేను జాబ్స్‌కి ప్రిపేర్ అవుతున్నా. సో, జాబ్ అప్లికెంట్ అని చెప్పేసి తీసుకుందాం. అండ్ జనరేట్ క్విజ్. సో, ఇప్పుడు మనకు కావాల్సిన ఫార్మాట్స్ ఏవైతే ఉన్నాయో మల్టిపుల్ చాయిస్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అండ్ ఇంకోటి షార్ట్ ఆన్సర్స్ కదా! సో, ఆ మూడిటికి మనకిప్పుడు జనరేట్ అయితే అవుతాయి.
సో, ఫైనల్‌గా మనకు జనరేట్ అయితే అయినాయి. మల్టిపుల్ చాయిస్ ట్రూ, ఫాల్స్ ఇంకా. సో, ఇక్కడ మీరు ఆన్సర్ చేసుకొని సబ్మిట్ కొడితే యూ విల్ గెట్ ఆల్ ద స్కోర్స్. సో, మల్టిపుల్ చాయిస్ ట్రూ, ఫాల్స్ అండ్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. సో, అండ్ ఆల్సో మీకు సొల్యూషన్స్ కావాలంటే లైక్ వన్స్ మీరు సబ్మిట్ చేసినాక వాటికి సొల్యూషన్స్ కూడా వస్తాయి. సో, నెక్స్ట్ ఏం చేద్దామంటే మనం చాట్ ఫీచర్‌కి పోదాం. సో, చాట్ ఫీచర్ అయితే మనం తీసుకుందాం. సో, అగైన్ యూట్యూబ్ వీడియో ఏదన్నా తీసుకుంటే నేను మళ్ళీ సేమ్ వీడియో తీసుకుంటున్నా డాకర్ ఇన్ 5 మినిట్స్. సో, ఫస్ట్ ఏం చేస్తదంటే సేమ్ ప్రాసెస్ వీడియోని డౌన్‌లోడ్ చేసుకొని ట్రాన్స్‌క్రిప్ట్ అయితే జనరేట్ చేస్తది. సో, ఆ ట్రాన్స్‌క్రిప్ట్ జనరేట్ చేసింది ఏం చేస్తదంటే లైక్ మనం ఏదైనా ఒక క్వెషన్ అడిగినప్పుడు ఆ జనరేట్ చేసిన ట్రాన్స్‌క్రిప్ట్ ఏదైతే ఉంటదో దాన్ని కంటెక్స్ట్ లాగా తీసుకొని మన క్వెషన్‌కి ఆన్సర్ అయితే ఇస్తది. అగైన్ మనం ఇక్కడ ఎల్ఎల్ఎం ఏం యూజ్ చేస్తున్నామంటే లైక్ గ్రాక్ బేస్డ్ ఎల్ఎల్ఎమ్స్ అయితే మనం వాడుతున్నాం ఇక్కడ. ఎందుకంటే లైక్ ఇవి మనకు ఫ్రీ ఉంటాయి. లైక్ అప్ టు సమ్ నంబర్ ఆఫ్ రిక్వెస్ట్స్, సమ్ నంబర్ ఆఫ్ టోకెన్స్. సో, ఫైనల్‌గా మనకు మన ఏదైతే ఉందో అది కంప్లీట్‌గా వీడియోనైతే చూసేసింది. సో, ఇప్పుడు మనం మన డౌట్స్ అయితే అడగొచ్చు. సో, మనం ఏవైతే డౌట్స్ అడుగుతామో దానికి ఆన్సర్ అయితే చేస్తది. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక సింపుల్ డౌట్ అయితే అడుగుదాం. సో, లైక్ వాట్ ఈస్ డాకర్ అండ్ వై ఇట్ ఈస్ యూజ్డ్ అని చెప్పి. సో, అది చెప్తుంది లైక్ డాకర్ సో అండ్ సో లైక్ దీని యూజెస్ ఇవి, దీని బెనిఫిట్స్ ఇవి అని చెప్పేసి. అండ్ మనం మన వేరే డౌట్ కూడా అడగొచ్చు. సో, లైక్ ఏంటంటే వర్చువల్ మిషన్‌కి ఇంకా డాకర్‌కి డిఫరెన్స్ ఏంటిది అని చెప్పి. సో, కీ డిఫరెన్స్ ఇవన్నీ కూడా చెప్తుంది. సో, ఐ హోప్ ఈ ఇంటరాక్షన్స్ వల్ల మెజారిటీ ఆఫ్ ద డౌట్స్ మనకి ఏవైతే ఉంటాయో అవి సాల్వ్ అవుతాయని చెప్పేసి అనుకుంటున్నా. సో, అండ్ మన నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి సమ్మరైజ్. సో, సింపుల్ ఏం లేదు. లైక్ మనం ఏదైతే వీడియో ఇస్తామో దాన్ని కంప్లీట్‌గా సమ్మరైజ్ చేస్తది. సో, అది మీరు టెస్ట్ చేయండి ఈ ఫీచర్ ఏంటిదని చెప్పేసి. అండ్ మన నెక్స్ట్ సెగ్మెంట్ ఏంటంటే లైక్ నేనిప్పుడు ఏవైతే ఎల్ఎల్ఎమ్స్ యూజ్ చేస్తున్నానో వాటికి కొన్ని నంబర్ ఆఫ్ రిక్వెస్టే ఉంటాయి. లైక్ రేట్ లిమిటింగ్ అయితే ఉంటది. ఎందుకంటే అవి ఫ్రీ ఏపీఐ కీస్ కాబట్టి. సో, ఒకవేళ మీరు మీ ఓన్ ఏపీఐ కీస్ యూజ్ చేయాలంటే ఎలా చేయాలి? సో, అది ఎలానో ఇప్పుడు మనం చూద్దాం. సో, మీరు ఈ గ్రాక్ నుండి మీరు ఏపీఐ కీస్ అయితే తీసుకోవచ్చు. సో, బై ద వే గ్రాక్ అంటే ఏంటంటే లైక్ వీళ్ళు ఎల్ఎల్ఎం ఇన్ఫరెన్సింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో, వీళ్ళు ఏపీఐ కీస్ ఇస్తారు అండ్ ఓపెన్ సోర్స్ మోడల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం యూజ్ చేసుకోవచ్చు త్రూ దోస్ ఏపీఐ కీస్. సో, బేసిక్‌గా మనం ఏదైనా అప్లికేషన్స్ బిల్డ్ చేయాలి, టెస్ట్ చేయాలంటే యూజ్ చేసుకోవచ్చు. బట్ ఏంటంటే మనకు టోకెన్ లిమిట్స్ ఉంటాయి. లైక్ 6,000 టోకెన్స్, 8,000 టోకెన్స్ ఇన్‌పుట్, అవుట్‌పుట్. సో, అలా. సో, మనం చెక్ చేసుకోవాలి. మోడల్‌కి వేరీ అయితే అవుతది. సో, వన్స్ మీరు లాగిన్ అయినంక మీరు సింపుల్ ఏపీఐ కీస్ దగ్గరికెళ్ళండి. సో, క్రియేట్ ఏపీఐ కీ. సో, మీరు ఏదో ఒక నేమ్ ఇవ్వండి. టెస్ట్ అని చెప్పేసి. సో, ఏపీఐ కీ అయితే వస్తది. సో, ఇది కాపీ చేసుకోండి. సో, ఇది కాపీ చేసుకొని మన ప్రొవైడర్ గ్రాక్ కాబట్టి గ్రాక్ తీసుకున్నా అండ్ ఇక్కడ మోడల్ ఏదైతే అది. సో, లెట్స్ సే క్వెన్ తీసుకుందాం అండ్ ఏపీఐ కీ వచ్చేసి పేస్ట్ చేద్దాం. సో, ఏపీఐకి పేస్ట్ చేసినాం కాబట్టి సో, ఇప్పుడు మీకు ఎన్ని రిక్వెస్ట్స్ ఉంటే లైక్ మీకు ఎంతవరకు రేట్ లిమిట్ ఉంటే అన్ని నెంబర్ ఆఫ్ రిక్వెస్ట్ అయితే యూజ్ చేసుకోవచ్చు. సపోజ్ ఒక సింపుల్ ఎగ్జాంపుల్ అయితే తీసుకుందాం. ఐ మీన్ ఒక యూట్యూబ్ వీడియో అయితే తీసుకుందాం. సో, తీసుకొని చెక్ చేద్దాం సమ్మరైజ్‌ని. సో, ఇక నేను మోడల్ అయితే చేంజ్ చేసిన లామా 3.3కి ఎందుకంటే నాకు టోకెన్ లిమిట్ వచ్చింది. సో, ఇది మన సమ్మరైజేషన్ అవుట్‌పుట్. సో, ఇక్కడ ఇందులో స్పెషాలిటీ ఏంటంటే లైక్ ఎంటైర్ వీడియోనే సెక్షన్స్ లాగా డివైడ్ చేస్తది. లైక్ డాకర్ ఇంట్రడక్షన్ ఈ ఈ టైమ్ ఫ్రేమ్‌లో ఉందని చెప్పేసి 9 సెకండ్స్ టు 12 సెకండ్స్ అండ్ స్పాన్సర్‌షిప్ వచ్చేసి 14 సెకండ్స్ టు 19 సెకండ్స్ అని చెప్పేసి. సో, వాచ్ దిస్ సెక్షన్ అంటే ఇక్కడ మనకు సెక్షన్ కూడా ఓపెన్ అవుతుంది. సో, సెక్షన్ కూడా మనకు ఓపెన్ అవుతది. సో, బై ద వే ఏంటంటే లైక్ మనకి సెగ్మెంటేషన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఇంకా మంచిగా రావాలంటే లైక్ వి నీడ్ టు యూజ్ బెటర్ మోడల్స్ లైక్ జీపీటీ 4.1 మినీ లేకపోతే జీపీటీ 4. సో, అప్పుడు మనకి ఈ సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇంకా బాగా వస్తాయి. ఎందుకంటే లైక్ ఈ సెక్షన్స్ మనం కలపొచ్చు. లైక్ డాకర్ ఎక్స్‌ప్లెయిన్ ఇవి రెండిటిని మనం ఒక సెక్షన్ లాగా కలపొచ్చు. అండ్ డాకర్ కంటైనర్స్, కంటైనర్ డిప్లాయ్‌మెంట్, కంటైనర్ బెనిఫిట్స్, కంటైనర్ మేనేజ్‌మెంట్. సో, ఈ నాలుగిటిని ఒక సెక్షన్ లాగా కలపొచ్చు. సో, ఇట్ డిపెండ్స్ ఆన్ ద మోడల్ అండ్ మోడల్ ఇంటెలిజెన్స్ కూడా. సో, దాని ప్రకారం మనకు సెక్షన్స్ అనేవి వస్తాయి. సో, ఫైనల్‌గా ఇది మన ఫీచర్స్ నేర్చుకో ఏఐకి. అండ్ బై ద వే మీరు మీ ఓన్ ఏపీఐకి అయితే యూజ్ చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడే ఇది నేను డిలీట్ చేసేస్తున్నా.
సో, ఇంకా మీరు ఆ ఏపీఐకి ఒకవేళ మీరు సేమ్‌కి యూజ్ చేయాలన్నా కూడా పనిచేయదు. సో, ఫస్ట్ మీరు ఫ్రీగా వాడండి. ఒకవేళ మీకేమైనా రేట్ లిమిటింగ్ ఆ ఎర్రర్స్ గిట్ల ఏమన్నా వస్తే, సో, అప్పుడు మీరు మీ ఓన్ గ్రాక్ ఏపీఐకి యూజ్ చేసుకొని, దెన్ మీరు వాడుకోవచ్చు యాజ్ యూజువల్‌గా. ఇది మన నేర్చుకోయే డెమో. సో, ఒకవేళ మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. అండ్ ఇది క్రియేట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, మనకు ఆల్రెడీ ఒక ఫ్రీ కోర్స్ ఉంది కదా డేటా సైన్స్ మీద. సో, అందులో ఆల్మోస్ట్ 200 లెర్నర్స్ అయితే ఎన్రోల్ అయ్యారు. సో, వాళ్ళు ఆ కోర్స్ నేర్చుకునేటప్పుడు వాళ్ళకేమైనా డౌట్స్ వస్తాయి. సో, డౌట్స్‌ని వాళ్ళు ఇన్‌స్టంట్‌గా సాల్వ్ చేసుకోనికి ఈ నేర్చుకోయే ఏదైతే ఉందో అది బాగా హెల్ప్ అవుతది. సో, అది మెయిన్ రీజన్ క్రియేట్ చేయనీకి. అండ్ ఆల్సో ఇంకా మీరు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.